హాయ్ ఫ్రెండ్స్, టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి మ్యాచ్ టగ్గఫర్గా జరుగుతూ ఉంది, 1-2 మ్యాచ్లు తప్ప. ఈ ఐపీఎల్ మ్యాచ్ని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని స్టేడియంలో వెళ్ళి చూడాలనుకుంటాడు. కానీ కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. కొంతమంది కుదిరే వాళ్ళని కొంతమంది అడుగుతూ ఉన్నారు, అన్న టికెట్స్, ఐపీఎల్ టికెట్స్ మేము కూడా స్టేడియం పోయి చూడాలనుకుంటున్నాము, ఎలా బుక్ చేసుకోవాలి? సింపుల్గా ఉంటుందా? మన లాంటి సామాన్లు కూడా చూడొచ్చా? టికెట్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది? మనకి హైదరాబాద్ దగ్గర ఉంటుంది, హైదరాబాద్లో ఎంత ఉంటుంది? ఒక టికెట్ ఉంటే టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి? ఇక్కడ బెంగళూరు కూడా మనకు దగ్గర ఉంటుంది, బెంగళూరులో టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి? చెన్నైలో ఏ విధంగా బుక్ చేసుకోవాలి? మిగతా స్టేడియంలో అయితే ఏ విధంగా బుక్ చేసుకోవాలని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. అదేవిధంగా నేను పర్సనల్ కలిసినప్పుడు కొంతమంది ఫోన్ చేసి మరీ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఈ వీడియో మనం ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మన టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఐపీఎల్ టికెట్స్ని ఏ వెబ్సైట్లో చూసుకోవాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఎస్ఆర్హెచ్ కానీ, మనకి ఆర్సీబీ మ్యాచెస్ కానీ, మనకి దగ్గర సిఎస్కే కానీ ఏమైనా కూడా మన ఇండియాలో ఈ ప్రజెంట్ ఐపీఎల్ జరుగుతుంది ఏ స్టేడియంలో కూడా మన మ్యాచ్ టికెట్స్ బుక్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. బీసీసీఐ కూడా క్రికెట్ అభిమానుల కోసం అంత ఆప్షన్స్ని చాలా దగ్గరకు తెచ్చిపెట్టింది. మనం ఉన్న చోటనే ఫోన్ మన చేతిలో ఉంటే చాలు, మనం బుక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మీకు లైవ్ కూడా చూపిస్తాను. ఏ విధంగా చేసుకోవాలనుకో మీకు ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ చూపిస్తాను. ఓకేనా? ప్రాసెస్ మీరు అంతా అయిపోయిన తర్వాత ఇంతేనా సింపుల్ అనుకుంటారు. ఖచ్చితంగా వీడియో మొత్తం స్కిప్ కాకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మీ దగ్గర మనం టికెట్ బుక్ చేసుకోవాలంటే ఉండాల్సింది పేటీఎం యాప్ ఆర్ డిస్ట్రిక్ట్ యాప్ ఆర్ లేదా బుక్ మై షో యాప్. ఇట్లా డిఫరెంట్ యాప్స్ ఏదైనా ఉండొచ్చు, ఏ మ్యాచెస్ ఏదైనా కావచ్చు, ఏ స్టేడియం అయినా కావచ్చు, కానీ ప్రాసెస్ అయితే ఒకటి. ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్క్రీన్ రికార్డింగ్ జరుగుతూ ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం ప్లేస్టోర్ ఓపెన్ చేసి డిస్ట్రిక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? డిస్ట్రిక్ట్ యాప్. ఓకేనా? అదేవిధంగా బుక్ మై షో, అదే పేటీఎం కూడా ఉంటాయి. ప్రజెంట్ మనం డిస్ట్రిక్ట్ యాప్లో ఎక్కువ స్టేడియం మ్యాచెస్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా? మనం లాగిన్ కావాలి మెయిల్ ఐడితో, ఫోన్ నెంబర్తో. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా లొకేషన్ పర్మిషన్ వేయాలన్నమాట. ఓకేనా? లొకేషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఐపీఎల్ ఉంది కదా, ఇక్కడ ఈవెంట్స్ అనమాట. ఇవన్నీ మ్యాచెస్, ఇవన్నీ టికెట్స్ ఈ డిస్ట్రిక్ట్ యాప్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకేనా? మనం వచ్చేసి ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ టికెట్స్ బుక్ చేయబోతున్నాం. ఈ ప్రాసెస్ మీకు చూపించబోతున్నాను. ఎగ్జాంపుల్ అంతే ఇది, మిగతావి కూడా సేమ్ ఆటోమేటిక్ సేమ్ ఇంతే ఉంటాయి. ఓకేనా? టికెట్ స్టాండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడ చూడండి. మహమ్మద్ అజరుద్దీన్ నార్త్ ఫస్ట్ టెర్రేస్, అదేవిధంగా నార్త్ సెకండ్ టెర్రేస్, సౌత్ వెస్ట్ ఫస్ట్ టెర్రేస్, వెస్ట్ సెకండ్ టెర్రేస్. ఓకేనా? అమూల్ ఐస్ క్రీమ్ ఈస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోరు, అదేవిధంగా వెస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోరు. ఇవన్నీ స్టాండ్స్ అనమాట. స్టాండ్ నేము అక్కడ స్క్రోల్ అవుతుంది కదా, కాస్ట్ నేమ్ అనమాట. ఓకేనా? ఆ స్టాండ్ ఏదనేది ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. కలర్స్ ఉన్నాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఆ కాస్ట్ ఎంత ఏంటిది అనేది, ఆ కలర్స్ కింద ఇందాక చూపించినా కదా, ప్రైజ్, అదేవిధంగా స్టాండ్ నేమ్ ఏంది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? మీకు క్లారిటీ ఒక ఐడియా వస్తుంది దాని టికెట్ ప్రైజెస్ ఎంత ఉంటాయి అనేది. ఓకేనా? సబ్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి అరుణ్ ఐస్ క్రీమ్ ఈ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక సబ్ ఎగ్జాంపుల్ ఒక 4 టికెట్స్ బుక్ చేస్తున్నాం అనుకోండి. మీరు మినిమం ఒక మెయిల్ ఐడి మీద 4 టికెట్లు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనం ఇప్పుడు 4 టికెట్స్ చేస్తున్నాం. సబ్ ఎగ్జాంపుల్ ఏమైనా కూపన్స్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయో కూడా మనం చెక్ చేస్తున్నాం. ఓకేనా? ప్రజెంట్ అయితే ఆఫర్స్ ఏం లేవు, కూపన్ ఆఫర్స్ అయితే ఏం లేవు. ఈ విధంగా దీంట్లో ప్రోమో కోడ్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు యూజ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ కన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? అంతకన్నా ముందు మీకు ఒకటి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ప్రైజెస్ అనమాట, మనకి హైదరాబాద్లో ప్రైజెస్ అనమాట ఈ విధంగా ఉంటాయి. స్క్రోల్ చేస్తున్న చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇవి ప్రైజెస్ అనమాట. మ్యాక్సిమం 20,000, మ్యాక్సిమం మినిమం 750 నుంచి. ఓకేనా? మనం 4 టికెట్స్ చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అయితే చూడండి. ఓకేనా? 4 టికెట్స్ ఎంత? 9,000 రూపీస్ టికెట్. ఓకేనా? మనము అమౌంట్ బుక్ చేసే ముందు మన నేము, మన ఫోన్ నెంబరు, మన మెయిల్ ఐడి, అదేవిధంగా కింద స్టేట్ ఏదనేది మనము చేసుకోవాలి. ఓకేనా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, డెలివరీ, పికప్ 2 ఆప్షన్స్ వస్తాయి. డెలివరీ అంటే మనం ఇంటి అడ్రస్ మనం పెడతాం కదా, ఏదైతే అడ్రస్ పెడతామో ఆ అడ్రస్కు డెలివరీ వస్తాయి. పికప్ అంటే మనం బుక్ చేసుకుంటాం టికెట్స్ వచ్చేసి అక్కడ వాళ్ళు కొన్ని ఇస్తారనమాట, కొన్ని పికప్ స్టాండ్స్ ఇస్తారు. కాబట్టి మనం అక్కడ స్టేడియం దగ్గరలో కానీ ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి మనం అడ్రస్ లోకల్ మన పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడే పెడుతున్నాం కాబట్టి లోకల్ మనం వచ్చేసి డెలివరీ పెడుతున్నాం అంటే మనకి ఇంటికే మన పెట్టిన డెలివరీ అడ్రస్కి టికెట్స్ వస్తాయి. ఓకేనా? ఒకవేళ మీరు పికప్ ఆప్షన్ పెట్టుకుంటే మన స్టేడియం కానీ సరౌండింగ్స్లో కొన్ని ఇస్తారు. మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ టికెట్స్ గురించి ఏ విధంగా బుక్ చేసుకోవాలని మనం తెలుసుకున్నాం ఇప్పుడు. అదేవిధంగా మీరు ఏ మ్యాచ్ అయినా సరే సేమ్ ప్రాసెస్ అయితే ఇదే, కానీ వెబ్సైట్ మారొచ్చు. కొన్ని మన ఎస్ఆర్హెచ్ టికెట్స్ వచ్చేసి కొన్ని వచ్చి డిస్ట్రిక్ట్ యాప్ కానీ పేటీఎం యాప్లో కానీ కనిపిస్తాయి. కొన్ని ముంబై మ్యాచెస్ వచ్చేసి బుక్ మై షోలో కనిపిస్తాయి. ఆ విధంగా స్టేడియం కానీ టీమ్ ఫ్రాంచైజీకి సంబంధించి కొన్ని ఆ విధంగా ఉంటాయన్నమాట. కానీ ప్రాసెస్ అయితే మాత్రం సేమ్ ఇదే, ఇలానే ఉంటుంది. అర్థమైంది కదా?
అర్థమైందని అనుకుంటున్నాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు దగ్గరలో ఉన్న స్టేడియంకి వెళ్ళి ఐపీఎల్ మ్యాచ్ని చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?